సింగర్ చిన్మయ్ సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలుసు. నెటిజన్లు వేసే ట్వీట్లకి చిన్మయ్ మధ్యలో దూరి మరీ కామెంట్స్ చేస్తుంటారు. ఇక ఆమెచ్చే రిప్లైస్ కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. తాజాగా అలాంటి ఒక కాంట్రవర్సీ మళ్లీ మొదలైంది. బీఫ్ తినే రణబీర్ కపూర్ రాముడి పాత్రని పోషించడం ఏంటో మన కర్మ అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి చిన్మయ్ ఇచ్చిన రిప్లై మళ్లీ ఒక వివాదమైతే మొదలైంది. దేవుడి పేరుతో ఒక బాబాజీ రేపులు చేయొచ్చు, మళ్లీ బయటకు రావచ్చు, ఎన్నికల్లో ఓట్లు కూడా సంపాదించి గెలవచ్చు, ఇదే మా భక్తిండియా, అలాంటప్పుడు ఎవరో ఏదో తిన్నారంటే అదేం పెద్ద సమస్య కాదుగా అని చిన్మయ్ చిన్నగా మంట వేశారు. దీంతో నెటిజన్లకి చిన్మయ్కి మధ్య ఒక చిన్నపాటి ట్వీట్ల యుద్ధమే నడిచినట్టుగా కనిపిస్తుంది. అయితే ఒక చెడ్డ పని మరో చెడ్డ పనితో ఎలా జస్టిఫై చేస్తున్నారు అని ఒక నెటిజన్ అడిగితే, బీఫ్ తినే వ్యక్తి రాముడి పాత్రను పోషిస్తే మీకు ప్రాబ్లం వస్తుంది, అలా ఒక రేపిస్ట్ ఎంపీ ఎమ్మెల్యేగా గెలిచి రాజ్యమేలితే మీకు ప్రాబ్లంగా కనిపించడం లేదా అని చిన్మయ్ రివర్స్లో ప్రశ్నించారు. మీరు ఒక ఫెమినిస్ట్ వరకు ఉండండి, ఈ మ్యాటర్లోకి దూరకండి అని ఒక నెటిజన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ట్వీట్కి కూడా చిన్మయ్ సమాధానం ఇచ్చారు. దేవుడి పేరుతో అటెన్షన్ సీక్ చేయాలని చూసేవారు ఏం లేకుండా నాశనం అయిపోతారు అని మన పెద్దోళ్ళు చెబుతుంటారుగా, మీ ఇష్టం చూస్తారుగా అంటూ చిన్మయ్ రిప్లై ఇచ్చారు. ఈ చర్చలో భాగంగా అసిన్ టాపిక్ని నెటిజన్లు తీశారు. అసిన్ని కోలీవుడ్ నుంచి బహిష్కరించడం వెనకాల రాధా రవి ఉన్నాడని, అతనికి అలా బ్యాన్ చేయడం తప్ప ఇంకేం రాదని కూడా కౌంటర్లు వేశారు. నితీష్ తివారీ తెరకెక్కించిన రామాయణం గ్లిమ్స్ అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. హన్స్ ఇమ్మర్ రెహమాన్ ఇచ్చిన బీజిఎంకి అందరూ ఫిదా అయ్యారు. ఇక ఇందులో చూపించిన విజువల్స్, విఎఫ్ఎక్స్ చివరి షాట్స్తో అంచనాలు ఆకాశాన్ని అంటేశాయి. ఈ మూవీని వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయబోతున్నారు.